నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాల బొజ్జ దశరథరామిరెడ్డి బెయిల్ నుండి విడుదల. పరామర్శించిన మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తా. మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడి. నంద్యాల పట్టణంలో కంపు దుర్గంధభరితంగా మున్సిపాలిటీ. పరిస్థితి మరింత అధ్వానం. మున్సిపల్ కార్మికుల సమ్మెతో సమస్యలు. ప్రభుత్వ జీవో కాపీలు దగ్ధం. జిల్లా కేంద్రంలో అంగన్వాడీల భిక్షాటన. ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యలపైన స్పందించాలి. అందులకు అక్షర లోకాన్ని చూపించిన లూయిస్ బ్రెయిలీ జయంతిని విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఓబులేసు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదు. సిఐటియు నాయకులు. శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు. అన్నపూర్ణోత్సవం, అన్నకూటోత్సవం. బొజ్జ దశరథరామిరెడ్డి 2016 మే 31న సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన ఉద్యమంలో కేసు నమోదు వాయిదాలకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ రావడంతో నంద్యాలలో అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు ఆదేశించిన ఆత్మకూరు జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రిమాండ్కు పంపడం జరిగింది. బుధవారం బెయిల్ పిటిషన్ వేయగా గురువారం ఉదయం జైలు నుండి విడుదలయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బొజ్జ దశరథరామిరెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. రాజగోపాల్ రెడ్డి బొజ్జ దశరథరామిరెడ్డి రైతుల కోసం నిరంతరం తప్పిస్తూ ఉంటారని, మీ సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని, అదేవిధంగా బొజ్జ దశరథరామిరెడ్డిని కూడా సీఎం దగ్గరకు తీసుకువెళ్తానని అన్నారు. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ హక్కుల కోసం, రాయలసీమ సాగునీటి కోసం గలం విప్పే వ్యక్తి బొజ్జ దశరథరామిరెడ్డి అని, రాయలసీమ సమస్యలపై ముందుండే వ్యక్తిగా ఆయన నిలుస్తారన్నారు. అలాంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం సరైనది కాదన్నారు. త్వరలోనే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డితో మాట్లాడి రాయలసీమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పందించారు. మన ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, కాబోయే ఎమ్మెల్యేలు, కాబోయే ఎంపీలు కూడా స్పందించారు. ఇది రాజకీయమైన కాదు నాయన, ఈ సమస్య చెప్పే దానికి ఒక ప్రెస్ కూడా పెట్టుకున్నాను. మీరు కూడా మీ సహకారం ఎందుకంటే రాయలసీమ అంశాలన్నీ కూడా మేము ఉద్యమం చేసినప్పటి నుండి కీలకమైన అంశాల మీద ఏ రాజకీయ పార్టీ కూడా రాయలసీమ అంశాలు పట్టించుకున్న నేపథ్యంలో ఒక తప్పనిసరి పరిస్థితుల్లో అంటే ఇంత నమ్మకంతో రైతాంగం అంతా నా ఎంపటి వచ్చినందుకు వాళ్ళకు ద్రోహం చేయకుండా ఉండడం కోసం పరిస్థితికైనా సిద్ధమైపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా మాట వింటారేమో, ఇప్పుడైనా మన మేనిఫెస్టోలో అజెండా పెట్టుకుని చేస్తారేమని కనుక మీ మాటగా కూడా మీరు మీ అభిమానించే నాయకుడికి మన విషయాలు చెప్తే బాగుంటుంది. చెప్పాలి. నేను నిన్న అనంతపూర్లో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ వాళ్ళు సమాన అభివృద్ధి మీటింగ్ పోయినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక అభిమానించే నాయకుడు ఉంటాడు, ఒక అభిమానించే పార్టీ ఉంటుంది. మన పార్టీ బాగుండాలి, మన పార్టీ బాగున్నప్పుడు మనం బాగుంటాం, మన ప్రాంతం బాగుంటుంది. అయితే మన పార్టీ ఎప్పుడు బాగుంటుంది, మన ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క మాటలు వాళ్ళు విని గౌరవించి చర్చించి అమలు చేస్తే మన పార్టీ బాగుంటుంది, మన ప్రాంతం బాగుంటుంది, మనం బాగుంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా మిమ్మల్ని అభిమానించే ప్రజల యొక్క మనసులోని ఆకాంక్షలు నెరవేర్చడానికి వినడానికి ప్రయత్నం చేయండి చెప్పేసి వచ్చింది. ఏ రాజకీయ పార్టీని వ్యతిరేకించలేదు, ఇదే మాట చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి మీరు అభిమానించే పార్టీ బాగుండాలంటే మీరు కూడా స్పష్టంగా మీ అంశాలు ఏంటో చెప్పాలి, అది పాలకులు కూడా వినాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అది జరగడం లేదు. రాయలసీమ అంశాలకు వచ్చేటప్పటికి మనకు కీలకమైన చాలా అంశాలు మన హక్కుల కోసం పోరాటం నేపథ్యంలో అక్టోబర్ 4-6 తారీఖున వచ్చిన నోటిఫికేషన్ మనకున్న నీటి హక్కులను కూడా తెలంగాణకు బదలాయించడానికి విజయ్ కుమార్ కంపెనీకి ఇస్తే స్పందనే లేదు, మాట్లాడడం లేదు. అంటే ఇది 70 ఏళ్ల చరిత్రలో
చాలా నష్టమైన అంశం. అంటే ఇది మీడియా అట్లా పోదాం అంటే లేట్ అవుతుంది. టీ తీసుకురాబా చూడండి, టీ తీసుకురా. ఈశ్వరుడు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయన నిన్న నంద్యాల జరిగిన కార్యక్రమం కూడా తెలియదు. నేను రాత్రి యాక్చువల్గా రోజాయంగుడి కుటుంబం అంటే ఈ కర్నూలు పార్లమెంట్లో తెలియని వ్యక్తులే లేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయ కుటుంబము, ప్రజల కోసమే వాళ్ళు అంకితమే ఉన్నారు. రోజాయంగుడి సార్ కానీ, ఆయన తనయుడు రెడ్డి గారు కానీ, ఈ రోజుకి కానీ ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా కానీ ఈ రాయలసీమ నీటి కోసం, ఉద్యోగం కోసం ప్రతిసారి తప్పిస్తున్నాడు. ఎవరు లేకపోయినా ఆయన వంతు చాలా. అదేవిధంగా ఇంతకుముందు అగ్రికల్చర్ దాని గురించి కానీ, ల్యాండ్స్ గురించి కానీ ఎవరు ముందుకు రాలే. ఆయన అవసరమైతే కోర్టుకు కానీ చాలా ప్రజల కోసం నిరంతరం తప్పించే నాయకుడు ఎవరంటే నంద్యాలలో ఒకరు రోజాయంగుడి కుటుంబంలో దశరథ రామిరెడ్డి ఖచ్చితంగా ఉన్నాడని చెప్పి మనం మనస్ఫూర్తిగా చెప్పగలం. ఆయనకు మాలాంటి వ్యక్తులు అందరం కానీ అవసరమైనప్పుడు మా వీలైనంత వరకు సపోర్టు కానీ, మా మద్దతు కానీ, మా నాయకులతో కానీ సంప్రదింపులు చేసి ఇటువంటి విషయంలో రాయలసీమకు, ఎందుకంటే మనకు ప్రతిసారి మన రాయలసీమ వాళ్ళే సీఎంలు అయినది కానీ ఈ రాయలసీమకే మనకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఎవరు ఇంతగా దశరథ రెడ్డి రామిరెడ్డి మాదిరి గొంతు ఇప్పిన నాయకుడు అయితే లేడు. ప్రతిసారి ఇప్పుతున్నాడు. అదేవిధంగా మొన్న డైరెక్ట్ రాజశేఖర రెడ్డి అయితే లేము, మొన్న గంగుల ప్రతాప్ రెడ్డి అయితే లేము, మొన్న ప్రతాప్ రెడ్డి అయితే డిస్కషన్ చేసినాడు. ఖచ్చితంగా రాజగోపాల్ ఈ రాయలసీమ దాని గురించి అయితే మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తున్నాం. కానీ తొందరలోనే డైరెక్ట్ రాజశేఖర రెడ్డి గారు వెళ్తారు. ఇప్పుడే దశరథ రెడ్డి గారు ఉంటున్నారు. మా అధినాయక విజ్ఞాని ఏమన్నా సూచనలు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తారని చెప్పి నంద్యాల పట్టణంలో మున్సిపల్ అన్ని వార్డుల్లో కంపు చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. ఎన్జీఓస్ కాలనీ, హౌసింగ్ బోర్డు, బొమ్మల సత్రం, సాయిబాబా నగర్, ఎస్బీఐ కాలనీ పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. ప్రజారోగ్య అధికారుల అంచనా ప్రకారం అన్ని ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయింది. డంపర్ బిన్నులన్నీ నిండిపోయి చెత్త రోడ్ల మీద చెల్లాచెదురుగా పడి అపరిశుధ్యం తాండవిస్తోంది. హోటళ్లు, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్డు పక్కన పడేస్తున్నారు. డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయకపోవడంతో దోమల బెడద పెరిగిపోయింది. ఇళ్లలో చెత్త డబ్బాలు నిండిపోవడంతో జనం తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో పడేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం మనసు మారి తమ డిమాండ్లను అంగీకరించేలా చూడాలంటూ కార్మిక నాయకులు కోరారు. చెప్పు ఇర్ఫాన్ గారు. ఏంటి దేవుడు అదేనా? అవునా, మ్యాటర్ వస్తుంటాయి ఫొటోస్ ఏ పేపర్ యూట్యూబ్ అదే. చేయలేగా అంటే దానికి దీనికి సంబంధం ఉండదు అంటాడు అంటాడు. ఆయన అనేది అది. ఇప్పుడు ఒక నిమిషం లైన్లు
అంగన్వాడీల 20 రకాల సమస్యలు పరిష్కరించామని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు దగ్ధం చేశారు. ప్రభుత్వ విడుదల చేసిన జీవోలు ఉత్తుత్తవని అంగన్వాడీలు కోరుతున్న ప్రధాన సమస్యలను పరిష్కరించలేదని అంగన్వాడీలు పేర్కొన్నారు. గురువారం నంద్యాల జిల్లా కేంద్రంలో అంగన్వాడీలు జీవో కాపీలు దగ్ధం చేసి అనంతరం భిక్షాటన చేపట్టారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన జీవో కాపీల దగ్ధంలో పాల్గొన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి మధుల, పట్టణాధ్యక్షులు డి లక్ష్మణ్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు నాగరాణి, ప్రాజెక్టు కార్యదర్శి సునీతలు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వివరిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు. అంగన్వాడీ సత్తా చూడు. సిఐటియు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళకు తీసుకొని పేపర్ అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మె 24వ రోజుకు చేరింది. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వపు మొండి వైఖరిని ప్రవర్తిస్తుంది. మా స్కూళ్ళ తాళాలు పగలగొట్టినారు, కానీ మేము బెదరలేదు. ఆ బెదిరింపు చర్యగా బెదరలేదనేసి ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది, అన్ని పనులు చేయాలంటే అంగన్వాడీ టీచరే ఉపయోగంకి వస్తుంది. 7 మంది సచివాలయ ఉద్యోగులను నియమించినా కూడా వారు ఎటువంటి పని చేయడానికి అర్హులు కారు. ఎందుకంటే మగవారు పిల్లలను, చిన్న పిల్లలను చూసుకునే పద్ధతి వాళ్ళకు తెలీదు. గర్భవతులకు, బాలింతలకు చెప్పవలసిన సూచనలు కూడా వాళ్ళకి సరిగా తెలీదు. ఆ సచివాలయ ఉద్యోగుల వల్ల కాదు అనేసి ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది కాబట్టి మమ్మల్ని ఎలాగైనా బెదిరించి మీకు శాఖాపరమైన చర్యలు మీ మీద తీసుకుంటామని బెదిరింపులతో మమ్మల్ని రాబట్టుకోవాలనుకుంటున్నారు. కానీ 1,06,000 మంది పోరాడుతుంటే మాకైతే న్యాయం చేయకుండా ఈ బెదిరింపులకైతే ఇంకా మేము బెదరాల్సిన అవసరం కూడా లేదు. మాకు వచ్చే జీతంలో మేమే స్కూల్ బాడీలు, కరెంటు బిల్లులు, పిల్లలకు కావాల్సిన సరుకులు అన్ని మేమే తెచ్చుకొని పెట్టుకుంటూ మా ఇంటికి మేము వచ్చేది 5,000 కోసం ఇంకా ఎన్ని రోజులు ఈ ఉద్యోగాలు చేస్తాం? ఉంటే ఉండింది, పోతే పోయిందనే తెగింపుతోనే మేము ఈసారి ముందడుగేసాము. అందుకోసం ఎలాంటి పరిస్థితుల్లో ఎన్ని చర్యలైనా వాళ్ళు తీసుకున్నా కూడా మా జీతాలు పెరిగింది, మేము ఈ సమ్మె విరమించేదైతే లేదు అని ఈ సిఐటి నాయకత్వంలో జరుగుతున్న అంగన్వాడీ వారికి తెలియజేస్తున్నాం.
నిరవధిక సమ్మె 24 రోజులకు చేరింది. కానీ కలెక్టర్ గారు రేపు 5వ తేదీ అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ విధులకు హాజరు కావాలనని ఆయన ఒక జీవో విడుదల చేసినాడు. లేకపోతే మీకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందాకనే ఆ యొక్క జీవోను కూడా మేము దగ్ధం చేయడం జరిగింది. మేము ఎటువంటి బెదిరింపులకు భయపడము, తలొగ్గము. అసలు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేమైతే గాన సమ్మెలో కూర్చునేది ఎన్ని రోజులైనా కూడా గవర్నమెంట్ దిగొచ్చే వరకు సమ్మె విరమించలేదు, ఇలాగే కొనసాగిస్తాము. అలాగే నిన్న కలెక్టరేట్ ముట్టడి జరిగిన తర్వాత మళ్ళా అప్పటికప్పుడు సాయంత్రము మావి 10th క్లాస్ ఆయా టీచర్లవి 10th క్లాస్ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తామన్నారు. ఏమైనా చేసుకోండి, బెదిరింపులకు పాల్పడితే మాత్రం మేము మటుకు ఇంకా తీవ్రంగా ఉంటుంది మా యొక్క సమ్మె. అసలు ఈ గవర్నమెంట్ తట్టుకోలేదు. మా అంగన్వాడీ కార్యకర్తల ఆయాల యొక్క సమ్మెను ఇంకా ఎంత ఉధృతంగా ఉంటుందో అసలు సవి చూస్తుంది ఈ గవర్నమెంట్ కూడా. చంద్రబాబు ఎంత చెప్తున్నా కూడా వినడం లేదు. జగన్ గారు నాయన వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటావు నాయన, ఏదో ఒకటి వాళ్ళను తెంచు అని చెప్తుంటే కూడా ఆయన వినడం లేదు, మొండి పట్టుకున్నాడు. ఆయన మొండి అయితే మేము అంగన్వాడీ టీచర్ల మాయల మేము ఇంకా జగమండులం, మేము ఎంతకైనా తెగిస్తాము. రేపటి నుంచి నిరాహార దీక్షలు కూడా స్టార్ట్ అవుతాయి. దాంట్లో కూడా మేము మొండిగా కూర్చొని మా యొక్క డిమాండ్స్ను, ప్రధానమైన డిమాండ్స్ నెరవేర్చే వరకు మేము నిరవధిక సమ్మె ఆపేదే లేదు. ఇంకా ఇంతకంటే ఉధృతంగా చేస్తామని సిఐటిగా మేము తెలియజేయడమైనది. 24 రోజులుగా అంగన్వాడీలు 1,00,000 మందికి పైగా నిరవధిక సమ్మెలో పాల్గొంటుంటే రాష్ట్ర ప్రభుత్వము గతంలో కూడా సెంటర్లో తాళాలు పలగొట్టి అర్ధరాత్రి సచివాలయాల అధికారులు నిరాహార దీక్షలు కూడా స్టార్ట్ అవుతాయి. దాంట్లో కూడా మేము మొండిగా కూర్చొని మా యొక్క డిమాండ్స్ ను, ప్రధానమైన డిమాండ్స్ నెరవేర్చే వరకు మేము నిరవధిక సమ్మె ఆపేదే లేదు. ఇంకా ఇంతకంటే ఉధృతంగా చేస్తామని సిఐటిగా మేము తెలియజేయడమైనది. 24 రోజులుగా అంగన్వాడీలు 1,00,000 మందికి పైగా నిరవధిక సమ్మెలో పాల్గొంటుంటే రాష్ట్ర ప్రభుత్వము గతంలో కూడా సెంటర్లో తాళాలు పలగొట్టి అర్ధరాత్రి సచివాలయాల అధికారులందరినీ పురమాయించి దొంగల్లాగా వాళ్ళను తాళాలు పలగొట్టే రీతిలో సెంటర్లలో క్రికెట్ బ్యాట్లు ఉయ్యాలలు ఊపుకోమని చెప్పేటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు 5వ తేదీ నుంచి ప్రభుత్వము అందించాల్సినటువంటి పథకాన్ని ప్రజలకు చేరవేయడం కోసము అంగన్వాడీలను బెదిరించి ఈరోజు మీరు 5వ తేదీలోపు చేరకపోతే ఖచ్చితంగా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు కాపీలు విడుదల చేయడం అటువంటిది చాలా దుర్మార్గము. ఏ విధంగా చర్యలు తీసుకుంటారో తెలియపాలి. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల, నిజంగా ప్రభుత్వ ఉద్యోగులైతే అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోండి, మాకే బెదరము. కానీ ఆ విధంగా కాకుండా వాళ్ళను గౌరవవేతనం ఇచ్చి మీరు పని చేయాల్సిందని చెప్పేసి వెట్టి చాకిరి చేయించుకునే దానికి నిరసనకి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం బెదిరించినా, కలెక్టర్లు బెదిరించినా బెదిరేది లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల న్యాయమైన సమస్యను పరిష్కరించే దిశగా ఉండాలని సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. లేకపోతే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక. అందులకు అక్షర లోకాన్ని చూపించిన లూయిస్ బ్రెయిలీ జయంతిని విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఓబులేసు ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రెయిలీ జయంతిని అందుల దినంగా నిర్వహించడం పరిపాటి. ఈ సందర్భంగా విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఓబులేసు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అందుల స్ఫూర్తి ప్రదాత లూయిస్ బ్రెయిల్ అని పేర్కొన్నారు. బ్రెయిల్ 215వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓబులేసు మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ స్వశక్తి పట్టుదలతో అందులు చదివేందుకు బ్రెయిలీ లిపి తయారు చేశారని అన్నారు. అదేవిధంగా 9వ తేదీ బ్లైండ్ క్రికెట్ పోటీలు, 10వ తేదీ బట్టల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కత్తి బాగుంటారు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు. పక్కన చెప్పి తిను ఒరే సిగ్గుపడతాడు మనిషి.
అందులో ఆశాజ్యోతి లూయిస్ బ్రెయిలీ గారి 215 సంవత్సరాల జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషించే విషయం. ఈ యొక్క దినాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు కనుక మనం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. ది విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండ్ విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అట్లాగే ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 9, 10వ తారీఖులలో క్రికెట్ పోటీలు మరియు ఆట పోటీలు, మళ్ళీ అందులోకి కొత్త బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది మా సంస్థ నుండి. ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్క దాతను మేము సహాయ సహకారాలు కోరుతున్నాం. వారందరూ కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఇప్పటికే శ్రీమతి సుజలా మేడం గారు, రవికృష్ణ సార్ గారు మాకు బట్టలు మరియు భోజన వసతి కల్పిస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే సిటీ కేబుల్ యాజమాన్యానికి, మీడియా మిత్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అట్లాగే రాజగోపాల్ రెడ్డి సార్ గారు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా మాకు సహకారం అందిస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది కనుక వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. లూయిస్ 215వ జన్మదిన శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జనవరి 10, 9, 10వ తారీఖులలో మళ్ళీ ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం కూడా అందరు దాతలు మాకు సహాయ సహకారం అందించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా దివంగత ప్రియతమ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద అబాండాలు మోపి తన చీకటి వ్యాపారాలు చేయడానికి మోడీతో చేతులు కలిపి దేశాన్ని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడు. నిజాలు తెలుసుకున్న షర్మిల గారు దేశంలో అతిపెద్ద లౌకికవాద ప్రజాస్వామ్య పార్టీలోకి చేరడం శుభపరిణామం. ఈ సందర్భంగా పార్టీకి దూరంగా ఉన్న నాయకులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులందరూ పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు. శ్రీమతి వైఎస్ షర్మిల గారు, మా కాంగ్రెస్ పెద్దలైనటువంటి మల్లికార్జున ఖార్గే గారు, అలాగే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఢిల్లీలో ఆమె పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీని విలీనం చేయడం జరిగింది. శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా పరిచయం అయ్యి, అలాగే వారి తండ్రి గారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీని ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి చేసినటువంటి రాజశేఖర రెడ్డి తనయగా మన ఆంధ్రప్రదేశ్లోనే కాక తెలంగాణలో కూడా సుపరిచితురాలు. గత తెలంగాణ ఎలక్షన్లోనే ఆమె పార్టీని విలీనం చేస్తానంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆమె పార్టీని విలీనం చేయడంతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా సంతోషంగా ఆమె రాకను స్వాగతిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అలాగే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ నాయకుల్లో గుబులు రేకెట్టింది. ఎందుకంటే షర్మిల గారికి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్లో కనీసం ఈరోజు ఈ 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టుబడి పెట్టారు? మీరు ఏమి నిర్మించారు ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రం ముందుకు సాగడానికి ఏమైనా ఆ 10 లక్షల కోట్ల రూపాయలు ఉపయోగపడ్డాయా, లేకుంటే వీరి ఇద్దరి ఖజానాకు చేరాయా అనే విషయాన్ని మేము ప్రజల తీర్పు ద్వారానే తేల్చుకుందామని చెప్పి ఈ 3 నెలల్లో మేము వెళ్తున్నాం. త్వరలోనే ఇంటింటికి ఇందిరమ్మ కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకుపోబోతున్నాం మేము. అందుకే ఈరోజు వీరిద్దరిని కూడా, ఈ రాష్ట్రం వెనుకబడడానికి కారణం వీరిద్దరు. ఆ రోజు అసెంబ్లీలో కూడా వీరిద్దరే చెప్పారు, రాజధాని ఇక్కడే ఉంటుంది, 30,000 ఎకరాలు కావాలని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపాదించారు, 30,000 ఎకరాలు కాదు 33,000 ఎకరాలు ఉండాలి అని చెప్పి. అటువంటి వ్యక్తి ఈరోజు 3 ముక్కలాటలుగా 3 రాజధానులు అని చెప్పి ప్రజలను మభ్యపెడుతూ ఎక్కడ కూడా రాజధాని నిర్మించకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడంటే చెప్పలేని పరిస్థితి ఈరోజు విద్యార్థులది. ఎన్నో సివిల్ సర్వీసెస్లో కానీ ఎన్నో రకాల జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో విద్యార్థులను అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పలేక ఈరోజు వాళ్ళు ఫెయిల్ అవుతున్న పరిస్థితులు యువతకు. మరి కర్నూలు న్యాయ రాజధానిలో ఎక్కడ న్యాయ రాజధాని నిర్మించారో చూపించాలి. మరి అట్లే వైజాగ్లో కూడా రాజధాని అన్నారు. మళ్ళీ వైజాగ్లో రాజధాని నిర్మించకుండా
జగన్మోహన్ రెడ్డి గారు గెస్ట్ హౌస్లను నిర్మించుకుంటూ వారు అక్కడ భూ కబ్జా చేసుకుంటూ ఉన్న సందర్భాలను గమనిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళ సొంత ప్రయోజనాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. అందుకే మేము ఈరోజు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అమలు పరచగల శక్తి ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు తిరుపతి బహిరంగ సభకు వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, 2024లో ప్రధానమంత్రి కాగానే మొట్టమొదటి సంతకంగా ప్రత్యేక హోదాకు మేము సంతకం చేస్తాను, ప్రత్యేక హోదాను అమలు పరుస్తాము ఈ రాష్ట్రంలో. అలానే రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమ నీటి వనరుల మీద, అలానే బుద్దేలఖండ్ తరహాలో ఉత్తరాంధ్రకు కూడా ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అందుకే ప్రజలలోకి ఈ విషయాన్ని మేము తీసుకెళ్ళడానికి నడువు బిగించి ఈ 3 నెలల్లో కార్యాచరణను రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, జీవో నెంబర్ 7 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాల అర్హులైన కార్మికులకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 8వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను నెరవేర్చాలని కోరుతూ 10వ రోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట టెంట్ వేసుకుని కూర్చోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య, కార్యదర్శి భాస్కరాచారి, నాయకులు రామకృష్ణ, ఆదాము, రామాంజనేయులు, మున్సిపల్ కార్మికులు 100 మంది పాల్గొనడం జరిగింది. అనంతరం పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను, అసెంబ్లీలో చెప్పిన మాటలను నెరవేర్చాలని, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలను జీవో నెంబర్ 7 ప్రకారం అర్హులైన వారందరికీ ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అన్ని డిమాండ్ల సాధనకు ఈ రోజు జరుగుతున్న చర్చల్లో ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే నిరవధిక సమ్మె ఉధృతం చేస్తామని, కార్మికులంతా మరింత ఐక్యమత్యంగా పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైమ్, ఎన్ఎంఆర్, డైలీ వేజ్, కంటింజెంట్ అన్ని విభాగాలలో పనిచేసే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ కార్మికులందరికీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మరియు ఇల్లు కట్టించి ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ జీవో నెంబర్ 7 ప్రకారము అర్హతను బట్టి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ ఉద్యోగులందరికీ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో 10వ రోజు మున్సిపల్ ఆఫీసు వద్ద నిరసన సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు గుర్తించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి వారికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రావాల్సిన సమస్యలంతా పరిష్కరించి వారికి ఆదుకోవాలని చెప్పేసి మేము ఈరోజు సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయమైన కోరికలు మాకి మొదటికి ధర్నా చేయబట్టి 10 రోజులు అయిపోయింది. మా కోరికలకి ఏంటంటే ముందుకు రాలేదు కాబట్టి అన్న ముందుకన్నా సాగి పోరాడుతూనే ఉంటాము. మాకు 26,000 మాకు పెంచాలని, పర్మనెంట్లు చేయాలని, మాకు ఇళ్ల స్థలాలు కట్టియాలని మేము పోరాడుతూనే ఉన్నాము. మాకు కోసం స్పందించి ముందుకు రావాలని ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఎవరైనా కానీ రావాలని మా కోసం పోరాడుతున్నాము. మా జనాల కోసం అందరికీ పోరాడి మేము రోడ్ల మీద పాల్పడి మేము ఇంతరాగా చేస్తున్నాం. ఈ కొంచెం కూడా కరిగించి ముందుకు రావాలని జగన్ గారికి మీ కోరుకొని ముందుకు మేము పాల్గొని ఇంతరాగా తిప్పలు పడుతున్నాం. మేము మీకు కొంచెం కూడా కరికరం ఉండి మా మీద దయచేసి ఇంకా ముందుకైనా సాగుతాం కానీ మేము పోరాడుతూనే ఉంటాం.
ఏపీ మున్సిపల్ కార్మికుల సమ్మె 2వ రోజుకు చేరింది. గురువారం నంద్యాల పట్టణ మున్సిపల్ కార్యాలయం నుండి పెద్ద సంఖ్యలో మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీగా సంజీవనగర్ గేట్ వరకు వెళ్లి తిరిగి మున్సిపల్ కార్యాలయం వరకు పెద్ద సంఖ్యలో నినాదాలు చేసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతల మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, ట్రెజరర్ ప్రసాదులు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగ ఉద్యోగ కార్మికులను, డ్రైవర్లను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులను, పార్క్ వర్కర్లను, స్కూల్ స్వీపర్లను, టాయిలెట్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ చేసేంత వరకు ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎంత వేతనం పెంచినా కూడా తక్కువేనని చెప్పి పాదయాత్రలో ప్రచారం చేసుకుంటూ మున్సిపాలిటీ వాళ్ళను మరి పొద్దున్నే సెక్యూరిటీ వారి ఓట్లు కన్నుకొని అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన 2 నాలుగల ధోరణితో వ్యవహరిస్తున్నారు. కనీస వేతనము ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాని ప్రకారము కనీస వేతనము ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ పెట్టాము. అదేవిధంగా ఇప్పుడు 26,000 రూపాయలు ఉంటే కానీ ఒక కుటుంబం బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఒకవైపు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరగడం జరిగింది. దానికి అనుగుణంగా పిల్లలను స్కూళ్లకు ఏదైనా జ్వరాలు వచ్చినా కూడా వాళ్ళ చదువులు, స్కూల్ పిల్లలకు దాదాపు అంటే వాళ్ళ కుటుంబ అవసరాలు, అనేక అవసరాలను బట్టి 26,000 రూపాయలు అవసరము. మరి ఆ గవర్నమెంట్ లెక్కనే చెప్తున్నాయి. ఆ ప్రకారము కనీసం వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని అనుకున్నాము. సరే, అది ఇలా మీకు అందుబాటు కాకపోతే కనీసం పర్మనెంట్ అనేది చేయమని చెప్తున్నాము. మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తున్నాము. ఎందుకంటే పక్కన మరి ఎంప్లాయీస్ వాళ్ళకు 60-70,000 రూపాయలు ఇస్తే కనీసం 16-18,000 రూపాయలతో ఏ రకంగా కుటుంబాన్ని పోషిస్తున్నారు మరి ప్రభుత్వం కూడా అర్థం చేస్తున్నారు. నవరత్నాల పేరుతో ఉన్న ధనం వల్ల వీళ్ళు సంపాదించిన సంపదన వల్ల ఆ నవరత్నాలకు పెట్టుకోవాలి ముఖ్యమంత్రి. మరి సంపదను సృష్టించే కార్మికులుగా కడుపు కాలుతున్నాయో మాకు కనీస వేతనం ఇవ్వండి. మేము పిల్లలను పోషించలేకుంటున్నాము. మేము పట్టణాలను, మున్సిపాలిటీలను, గ్రామాలను శుభ్రం చేస్తూ మేము అనారోగ్య పాలవుతున్నాము. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సరైన ట్రీట్మెంట్ లేదు. మరి ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వేలకు వేలు ముక్కుకుండి వసూలు చేస్తున్నారు. మరి మాకు కనీస వేతనము ఇవ్వండి, మేము ప్రభుత్వం కోసమే కదా పనిచేస్తున్నామని చెప్పి అనేక సందర్భంలో చెప్పినా కూడా ఏమాత్రం కూడా స్పందించడంలో గతంలో వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంత మెరుగు జీతం పెంచితే వాళ్ళ విగ్రహాలకు కూడా ఆయన విగ్రహాలకు కూడా పాలాభిషేకం చేశారు మున్సిపల్ కార్మికులు. మీకు కూడా అదే రకంగా పాలాభిషేకాలు చేసి మీ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు. కానీ మీరు వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళ ప్రాణాలకు హాని కలిగించే విధంగా మీరు నడుచుకోవద్దు. మరి వెంటనే వాళ్ళను రాష్ట్ర జేఏసీని చర్చలకు పిలిచి వారికి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేసి వాళ్ళు రోడ్డు పాలు కాకుండా ఈ ప్రభుత్వం కూడా కూలిపోకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విస్తరిస్తున్నాము. మన మున్సిపల్ కార్మికులు కళ్యాణ చేస్తే ప్రజాప్రతినిధుల ఇళ్ల కాడ కానీ మరి రాష్ట్ర మంత్రుల ఇళ్ల కానీ ఎక్కడికక్కడ ముట్టడిచ్చి మురికి కూడా వాళ్ళ ఇళ్ల పైన వాళ్ళ ఇల్లు ముందర తీసుకుపోయి వేసే ప్రయత్నం కూడా చేస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమలలో ప్రతి గురువారం తిరుప్పావడ సేవ, అన్న పూర్ణోత్సవం, అన్న కూటోత్సవం అని కూడా అంటారు. మన ఆలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ మాసంలో ఒక గురువారం చేస్తున్న సేవ ఈరోజు అనేక భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ అత్యంత వైభవంగా జరిగింది. కర్నూలు నుండి వచ్చిన ప్రత్యేక బ్రాహ్మణ వంటవాలతో పులిహోరను రాశిగా పోసి అప్పం, తీపు జిలేబీ, కారం జిలేబీ, మినపవడలు, వివిధ కూరగాయల ముక్కలు, పూలమాలలు, పండ్ల రకాలతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాన్ని అర్చక బృందం శ్రీకాంత్ శర్మ, తరుణ్ కుమార్ శర్మ నేతృత్వంలో మధుర వాగ్వసంత డాక్టర్ దివి హయగ్రీవాచార్యుల గారి దివ్య వ్యాఖ్యానంతో భక్తాగ్రేసరుల ఆనందం వర్ణనాతీతం. భక్తితో ఆర్తితో వారు స్వామి రూపాన్ని చేసే విధానాన్ని మైమర్చి పారవశ్యంలో పులకరించిపోయారు.
9 మంది అర్చక బృందం స్వామివారికి నివేదన, వేద పఠనం, సామూహిక ఆశీర్వచనం కనువిందుగా జరిగింది. మంగళ నీరాజనం పిదప వచ్చిన భక్తులందరికీ స్వామి రూపంలో నివేదించిన పులిహోరను అందరికీ ప్రసాద వితరణ జరిగింది. అవి చాలా స్వచ్ఛంగా ఉంటాయి, చాలా చల్లగా ఉంటాయి. అందులో ఆ వాటి చేత విష్ణువునే వచ్చేటువంటి గాలి చేత పోయేటువంటి కూర్చోవాలి, కూడా చామర సేవ, చామరని వీజయామి అంటారు. ఆ చామరంలో తర్వాత మీరు చూసుకుంటారు ఈ విసనగర్ర బీజనం జనం అంటారు. అంటే వాటిలో వచ్చేటువంటి గాలి చాలా తక్కువగా ఉంది. ఈ విసనగర్రలో వచ్చేటువంటి గాలి కూర్చోవాలా అందరూ పైకి నిలబడండి. అక్కడ అందరూ ప్రదక్షిణగా భద్రం పశ్య స్వస్తి నరేంద్ర వృద్ధశ్రవా స్వస్తి పూషా విశ్వవేదా స్వస్తి నస్తార్క్ష్య అరిష్టమేః స్వస్తి బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రేణుజా పురుషః సహస్రాక్ష సహస్రపాద సభోమిం విశ్వతా వృత్వా అత్యధిష్ఠద్గజాంగుళం పురుషదేవేతకం సర్వం యద్భూతయ్యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదంతేన తిరోహతి
पुरुषेण हविषा देवायज्ञमतन्वता वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्मयज्ञशरद्भवे सप्तास्यासन्परिधयः त्रिसप्तसमिधः कृताः देवायज्ञम् तन्वाणाः अमध्रम् पुरुषम् पशुम् नैयज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः येन देवा अयजन्ता आद्यार्षयश्चले तस्माद्यज्ञात् सर्वोदः समृद्धम् वृषदाज्यम् पशुकृष्टाकृश्चक्रे मारम्यानो आरण्यात् ग्राम्याश्चले तस्माद्यज्ञात् सर्वोदः ऋचस्सामानिरग्रे छन्दागुंसजग्रे तस्मादु यजस्तस्मादजायता तस्मादस्मादजायन्ता एके च भयानः रामो हजग्रे तस्मादु तस्माज्जाता रावणः यत्पुरुषम् जगतो कथिताम् जगत्वयम् मुखण्डिमस्य गो बाहु काभूरुगानामुच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यकृतः पूर्वपदस्य यद्वैश्यः अध्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुर्सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्षोऽद्योः समवर्तत पद्भ्याम् भोमेन्द्रिषश्रोत्रात् तथा लोकामुपकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु काले सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा अभिमदयजास्ते धाता पुरस्ताद्यमदाजहार चक्रप्रविद्वान् परिषश्यतस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यपन्थायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासम् येहनाकम् महिमानस्मरन्ते यत्र पूर्वे साध्यासन्। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల బొజ్జ దశరథరామిరెడ్డి బెయిల్ నుండి విడుదల. పరామర్శించిన మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తా. మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడి. నంద్యాల పట్టణంలో కంపు దుర్గంధభరితంగా మున్సిపాలిటీ. పరిస్థితి మరింత అధ్వానం. మున్సిపల్ కార్మికుల సమ్మెతో సమస్యలు. ప్రభుత్వ జీవో కాపీలు దగ్ధం. జిల్లా కేంద్రంలో అంగన్వాడీల భిక్షాటన. ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యలపైన స్పందించాలి. అందులకు అక్షర లోకాన్ని చూపించిన లూయిస్ బ్రెయిలీ జయంతిని విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఓబులేసు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదు. సిఐటియు నాయకులు.
శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు, అన్నపూర్ణోత్సవం, అన్నకూటోత్సవం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.